ఏంట్రా గొడవలు? మీ మామేట ఎక్కడున్నాడు? నరం టింగ్ టింగ్ మని జంబహట్ల కోసం వచ్చాడా? అరే ఓ బేవకూఫ్, ఏంటి బే గుసగుసలు? మర్యాద ఓబే నీ కాబోయే అల్లుడు. అరే చోబ్బే, రాత్రికి 2000 ఇచ్చి గడప దొక్కే ప్రతి మగాడు నా అల్లుడే. ఈ కొంపలో ఉన్న ప్రతి ఆడపిల్ల నా కూతురే. గురువా, నువ్వు సెలెక్ట్ చేసుకున్న పిల్ల రాంగ్ అడ్రస్ ఏమో. ఎక్కడికొచ్చారో తెలుసా? పవిత్రమైన భారతదేశంలో గంగానది లాంటి పరమ పవిత్రమైన స్త్రీలను పరక సుఖాలకు బానిసలు చేసిన చోటికి వచ్చానని తెలుసు. ఎవరో అమ్మ కన్నబిడ్డల మీద నీకెందుకురా అంత సానుభూతి? పిల్లల్ని కన్నా రక్తం అయితే నీకు ఆ కన్నీళ్ల విలువ తెలుస్తుందిరా. తాగిన అమ్మ రొమ్ము గుర్తుకు వస్తే ఆడదాని బాధ అర్థం అవుతుందిరా. 3 లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు జాతిరా మనది. వీరేశలింగం, గురుజాడ అన్న నందమూరి పుట్టిన నెలరా ఇది. నిజంగా ఈ గడ్డ మీద నువ్వు ఒక అమ్మకి బాబుకి పుట్టుంటే ఈ ఆడపడుచులందరినీ ఉమెన్స్ హోమ్ కి పంపించు, లేదా ఉరేసుకుని చావరా. నేనెవరో తెలిసే నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారా? అవును, ఇంతకు ముందు డబ్బును ప్రేమించాను, రౌడీజాన్ని ఆరాధించాను, స్మగ్లింగ్ చేయడం స్టేటస్ అనుకున్నాను. కానీ ఇప్పుడే తెలుసుకున్నాను, ప్రపంచాన్ని జయించడం కంటే ఒక ఆడదాని హృదయాన్ని గెలుచుకోవడం గొప్ప అని. 2 రోజుల్లో నన్ను దుబాయ్ పంపిస్తున్నారు. ఆ గంగారావుని దాసుని ప్రాణాలతో ఉండనే. ఏమండి, చూసారా, మారిపోయానంటూనే మీలో రౌడీని రెచ్చగొడుతున్నారు. ఆడపిల్లలు బాగా డబ్బున్న వాడిని కోరుకోరు, మంచి మనసున్న వాడినే కోరుకుంటారు. స్మగ్లర్ భార్యకి దుబాయ్ వెళ్లిన అమ్మాయికి లోకం దృష్టిలో తేడా ఉంటుందా? ఇప్పుడు మీరు చేస్తున్న వృత్తిని మానేస్తే 7 అడుగులు కాదు, మీతో పాటు 6 అడుగుల నేలలో కలిసిపోయే వరకు నడుస్తాను. రాజ్యం, నువ్వు కోరుకునే భర్తగా, నువ్వు మెచ్చిన మనిషిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. స్వాగతం సుస్వాగతం. ఆపండిరా, ఆపండి, ఆపమంటుంటే. రాజు, ఎన్నాళ్ళకి నా ఇంటికి కోడలు వస్తుందిరా? అమ్మాయి పేరేమిటి? రాజ్యం దాదా. రాజు, రాజ్యం, రాజుగారికి రాజ్యం దొరికింది. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఏమిట్రా, మొన్న అమ్మాయి పేరు తెలియదన్నావు, అడ్రస్ తెలియదన్నావు, ఇప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి కూడా తెలీదా? అసలు ఉంటే కదా తెలియటానికి. అయ్యో పాపం, పోయారా? పోలా. అమ్మాయికి వాళ్ళ అమ్మ తెలుసు తప్ప నాన్నెవరో తెలీదు. వాళ్ళ అమ్మ కనకం కంపెనీలో వాడు చెప్పింది నిజమా? నిజం. అలాంటి పిల్లని ఇంటికి కోడలిగా తేవాలని చూస్తున్నావా? చెడగొట్టబడిన తల్లికి కూతురు కావచ్చు, కానీ తను చెడిపోలేదు దాదా. హంతకుల కడుపున పుట్టి ఐపీఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అవినీతిలో అరెస్ట్ అయిన వాళ్ళ కడుపున ఐఏఎస్లు పుట్టారు. వాళ్ళంతా వాళ్ళ కొడుకుల రక్తంలోకి ఇంజెక్షన్ ఇవ్వలేదే. రేపు నీ కోడలు ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరిని అడిగితే? దాదా, నీ కోపం వచ్చిందేమో గానీ నేను ధర్మమే మాట్లాడుతున్నాను. మనం గాంధీ గారిలా రత్నాలు వడకల, నెహ్రూ గారిలా తెల్లపావురాలు ఎగరవేలా, రఘుపతి రాఘవ రాజారావు అనే భజనలు చేయటంలే కూలీలు చేసుకుని బతుకుతున్నా. మాఫియా అనే పులి మీద స్వారీ చేస్తూ ఎప్పుడు తింటుందో నేను ఎదురు చూస్తున్నా. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఎగిరి గంతే లేదు. నాకు మొగుడు దొరికాడు చాలేని నా చిటికిని వేలు పట్టుకుని పరిగెత్తుకు రాలేదు. నువ్వు స్మగ్లింగ్ వృత్తిని మానేస్తే నేను నీతో జీవితాన్ని పంచుకుంటానని చెప్పింది. అందుకే ఈ వృత్తిని మానేస్తానని ప్రమాణం చేసి వచ్చాను. చూసావా పార్వతి, నీ కొడుకు ఎదిగిపోయాడనుకున్నాను, కానీ ఇంతగా ఎదిగాడనుకోలేదు. ఒరేయ్, నిన్నెప్పుడు నా కుడి పక్కనే నిలబడమంటాను. ఎందుకో తెలుసా? నువ్వు నా కుడి భుజానివని. ఈ రోజు ఆ భుజం విరిగిపోయిందనుకుంటాను. నీకు అమ్మాయే కావాలనుకుంటే వెళ్ళిపో, కానీ నేను వల్లకాటికి వెళ్ళిపోయాక నా శవాన్ని చూడటానికి కూడా రాకూడదు. దాదా,
శత్రువు మనిషితో కలిసి నాకే డోకా ఇవ్వాలని చూస్తావా తోలలుస్తానే. చూడు దుబాయ్, అది రోజు దుబాయ్ వెళ్ళాలి. అరబ్ సీట్లకి ఒంటి మీద మచ్చలున్న అమ్మాయిలంటే ఇష్టం ఉండదు. వదిలిపెట్టి కొట్టద్దు. దీని అమ్మ నాకు ఎన్నోసార్లు వాగ్దానాలు చేసింది. దీనికి నా చేత కన్నెరకం పెట్టిస్తానని. పెట్టకుండానే అది పోయింది. అప్పటి నుంచి దీని మీద నాకు ఆశపోలా. ఒక్కసారి నా గదికి పంపావనుకో, మళ్ళీ జన్మలో వాడితో పెళ్లి అనకుండా చేస్తా. అరబ్ సైడ్ అక్కడికి వెళ్ళగానే కన్యత్వ పరీక్షలు జరిపిస్తాడు. అది కన్య కాదని తెలిసిందనుకోండి, చంపేస్తాడు సార్. ఏ దాసు, దాన్ని సామాన్లు సర్దుకుని రెడీగా ఉండమను. సాయంత్రం 7:30 గంటల ఫ్లైట్ కు పంపించాలి. అబ్బా కొడుకులు ఇలాగే అలిగి కూర్చోండి. తర్వాత చేసుకుందాం అన్న అమ్మాయి ఉండదు. ఎందుకంటే ఆ గంగారాం కొడుకు చేపట్ల అమ్మాయిని దుబాయ్ పంపించేస్తున్నాడు. చేసుకోబోయే పిల్ల జీవితం నాశనం అయిపోతుంటే అలా తల ఉంచుకుని నిలబడతాడేంటి? జీవితాంతం నన్ను తిప్పిపోవడానికా? నన్ను కాదని పెడితే బతికినంత కాలం మాట్లాడని చెప్పి ఇప్పుడు అలా మాట్లాడతాడేంటి? జీవితాంతం నన్ను చెప్పడానికే? కోపంలో ఏదో అంటాం. కోడల జీవితం పాడైపోతుంటే చూస్తూ ఊరుకుంటావా? ఆయన కోడలను ఒప్పుకుంటే ఇంకా ఆలోచిస్తావింట్రా? గంగారాం, మనం స్థలాల కోసం కొట్టుకున్నాం, స్మగ్లింగ్ కోసం కొట్టుకున్నాం. కానీ ఇప్పుడు వచ్చింది దీనికోసమేగా. దీని అమ్మ ఇదే కంపెనీలో 25 ఏళ్లుగా పడుపృతి చేసి రోగాలతో చచ్చిపోయింది. ఇది నాకే పుట్టుంటుందన్న నమ్మకంతో నన్ను నాన్న అని పిలిపించింది. కనుక దీని మీద హక్కులు నాకే ఉన్నాయి. అమ్ముకోటానికే? కన్న తండ్రి అయితే కాళ్ళు కడిగే కన్యాదానం చేయాలి గాని తరుస్తానంటే బెట త్రాష్టపవేదం. ఏయ్, నీకు నాకు ఏం తేడా ఉందని నా కూతుర్ని ఇవ్వమంటావు? నీకు నాకు పెళ్లి కొడుక్కి పెద్ద బ్రోకర్కి ఉన్న తేడా ఉంది. ఉన్న అమ్మాయి నాతో పంపించు. ఏంటిరా పంపేది? నా వెనుక రాజకీయ బలం ఉంది. నన్ను ఎవ్వరేం చేయలేరు. ఈ ప్రపంచంలో అతి ప్రాచీన వృత్తి వ్యభిచారం, రెండోది రాజకీయం. కానీ ఇప్పుడు ఆ రెండింటికి తేడా లేకుండా పోయింది. ఈ మాట నాది కాదురా, ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రేగన్ది. మర్యాదగా అమ్మాయిని పంపిస్తావా లేక నన్నే తీసుకెళ్ళమంటావా? దువాగురాజు, ఒరే గంగారాం, పిల్లని ఇస్తావా, నీ ప్రాణం ఇస్తావా? దానికోసం చావడమో చంపడమో నాకు ఇష్టం లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ రోజు దౌర్జన్యంగా రాజ్యాన్ని తీసుకెళ్తే నష్టపోయేది మీరే. నష్టమైనా కష్టమైనా నమ్మిన ఆడపిల్ల చెయ్యందుకోవడం కోసం ప్రాణం తీయడమే కాదు, ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా. నువ్వు ఎక్కవలసిన విమానం కాదు, పెళ్లిపీట.